ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు నెల్లూరులోనే ఎంతో ఫేమస్ అయిన శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం. ఈ దేవస్థానంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా తరిగొండ వెంగమాంబ హారతులు ఇస్తారు. ఈ పంచహారతుల్ని చూసి దర్శించిన వారికి ఎన్నో భోగ భాగ్యాలు, చాలా కోరికలు నెరవేరాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ జనాలు కూడా ఏదైనా పండగ అంటే ఇక్కడ జనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ రోజు తొలి ఏకాదశి నాడు వచ్చిన ప్రజల్ని మరియు దేవస్థానాన్ని ఒకసారి విజిట్ చేయడానికి వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడు ముందుగా దేవస్థానాన్ని ఒకటొకటిగా విజిట్ చేద్దాం. ఓకేనా? ముందుగా స్వామివారి పాదాలు చూడండి. ఆ స్వామివారి పాదాలని ఎంత చక్కగా అలంకరించున్నారు. ఇప్పుడు మనం రెండో భాగంగా చూడబోయేది ఆకాశాన్ని అంటే అంతగా ఉన్న ఆ ధ్వజస్తంభాన్ని చూడండి. ఆకాశాన్ని తాకుతూ ఆ ధ్వజస్తంభం ఎంతో ఘనంగా వెలుగుతోంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన దేవస్థానంలో 4 పక్కల 4 స్వాములు ఉంటారు. ఇదే మన దేవస్థానానికి ప్రత్యేకత. చూద్దాం. ముందుగా మన విఘ్నేశ్వర స్వామిని చూడడానికి వెళ్దాం రండి. చూసారా మన గణపయ్య ఎంత చక్కగా రూపుదిద్దాడో. మరి కొద్ది రోజుల్లోనే మన దగ్గరికి కూడా రాబోతున్నాడు. కావున మనం ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్దామా? రండి. స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ఇప్పుడు మన హరిహరస్తుడు ఆనంద చిత్తుడు అయిన మణికంఠ స్వామి దగ్గర మనం ఉన్నాం. ఈయన దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మాల వేసుకొని ఇరుముడు కట్టించుకొని వెళ్ళిన వారికి స్వామి వారి దర్శనం ఎంతో ఘనంగా జరుగుతుంది అనేసి ప్రత్యేకత. ఈ ప్రత్యేకతని మనం బాగా విశేషంగా చెప్పుకోదలుస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. దగ్గరికి వెళ్ళబోతున్నాం రండి. ఇప్పుడు మనం మన శివయ్య దగ్గరికి వచ్చాం. మన శివయ్య దగ్గర ప్రత్యేకత ఏంటంటే మన శివయ్య సోమవారం అభిషేకం చేయించుకుంటాడు. మన చేతుల మీదుగా స్వామి వారికి అభిషేకం చేయించడమే ఇక్కడ ప్రత్యేకత. రండి, ఇప్పుడు మనం మన ఆఖరిగా ఆంజనేయ స్వామిని చూడడానికి వెళ్దాం. చూసారా, మనం ఇప్పుడు వచ్చింది ఆంజనేయ స్వామి దగ్గరికి. కొంచెం దగ్గరగా చూపిస్తారా స్వామిని? మన అభయ ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చి మనందరికీ బలాన్ని ఇస్తాడు. ఆయనే మన ఆంజనేయ స్వామి. ఏకాదశి నాడు జరుగుతున్న కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వెళ్దాం రండి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూడండి. అక్కడికి వచ్చిన జనాన్ని చూడండి, వాళ్ళలో ఉండే భక్తిని చూడండి. రండి, స్వామి వారిని దగ్గరగా చూద్దాం. ఆశ కూడి పూసుర కట్టేసి అలాగే సాయంత్రం కార్యక్రమంలో సాయంత్రం 6:30 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య తరంగాలు మనం ఇప్పుడు తర్వాత ఘట్టంలో ఆఖరిగా జరిగే శనివారం రోజు పల్లకి సేవను చూడడానికి పోతున్నాం. దాని తర్వాతే ఆ పంచహారతులు ఉంటాయి. తిరుగొండ వెంగమాంబ పంచహారతులు అని చెప్పాను కదా, ఆ హారతుల్లో మనం కోరుకున్నది జరుగుతుంది. కావున మనం ఇప్పుడు ఒకసారి పల్లకి సేవను చూడడానికి వెళ్దాం. స్వామివారిని చూసారా ఎంత కలగా ఉన్నారు. ఇక్కడ ఈ పల్లకి సేవలో శయనిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఈ 10 క్షణాల్లో పల్లకి సేవ కూడా మొదలవబోతుంది. దాన్ని మనం ఆనందంగా వీక్షిద్దాం. స్వామివారి పల్లకి సేవ బయలుదేరింది. सुप्रजा राम पूर्वा संख्या प्रवर्तते भूति
उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी निश्रित जनप्रिय दानशील